భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటైన హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH-44 త్వరలోనే సరికొత్త రూపాన్ని సంతరించుకోనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించే ఈ కీలక మార్గాన్ని 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య ప్రయాణానికి సగటున 7 నుంచి 8 గంటల సమయం పడుతుండగా, ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం సుమారు 2 గంటలు తగ్గే అవకాశముంది. దీంతో 5 నుంచి 6 గంటల్లోనే హైదరాబాదు నుంచి బెంగళూరు చేరుకునే వీలుంటుంది. ప్రారంభంలో ప్రస్తుత హైవేకు సమాంతరంగా పూర్తిగా కొత్త గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం 3 రకాల ఎలైన్మెంట్లతో క్షేత్రస్థాయి అధ్యయనం కూడా చేపట్టారు. అయితే ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రస్తుత NH-44కు కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే రావడం, మరింత దూరంగా నిర్మిస్తే వ్యయం మరియు ప్రయాణ దూరం పెరిగే అవకాశాలు ఉండటంతో ఆ ప్రణాళికను పునఃపరిశీలించారు. ఈ నేపథ్యంలో వేల ఎకరాల భూసేకరణ చేసి కొత్త రహదారి నిర్మించడం కంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న NH-44నే విస్తరించి ఆధునీకరించడం ఉత్తమమని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో భూసేకరణ సమస్యలు తగ్గడమే కాకుండా ప్రాజెక్టు వ్యయం కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. ప్రస్తుతం ఈ విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను DPR 5 నెలల్లో సిద్ధం చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రహదారి మొత్తం పొడవు సుమారు 576 కిలోమీటర్లు ఉండనుంది. ఇందులో తెలంగాణలో 210 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా 260 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. గతంలో గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి సుమారు 13,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినప్పటికీ ఇప్పుడు పాత రహదారిని విస్తరించడం వల్ల ఖర్చు మరింత తగ్గనుందని భావిస్తున్నారు. యాక్సెస్ కంట్రోల్ రహదారి విధానం ఈ ప్రాజెక్టులో కీలకంగా ఉండనుంది. సాధారణ హైవేల మాదిరిగా ఎక్కడికక్కడ వాహనాలు రహదారిపైకి రాకుండా నియంత్రణ ఉంటుంది. కేవలం నిర్దేశిత ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల ద్వారానే ప్రధాన రహదారిపైకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గడమే కాకుండా వాహనాల వేగం స్థిరంగా ఉండి ఇంధనం మరియు సమయం ఆదా అవుతుంది. టోల్ విధానంలో కూడా మార్పులు తీసుకురానున్నారు. ప్రయాణించిన దూరానికి అనుగుణంగా మాత్రమే టోల్ వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనదారులపై అదనపు భారం తగ్గి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ఈ వ్యవస్థ ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉండనుంది. స్థానిక ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైవే ఇరువైపులా 2 వరుసల సర్వీస్ రోడ్లను నిర్మించనున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి తక్కువ వేగంతో వెళ్లే వాహనాలు ఈ సర్వీస్ రోడ్లపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ వేగంగా, సాఫీగా సాగుతుంది. గ్రామాలు మరియు పట్టణాల మధ్య ప్రయాణం సులభం కావడానికి అండర్పాసులు, ఫ్లైఓవర్లను కూడా విస్తృతంగా నిర్మించనున్నారు. ఇదే సమయంలో దక్షిణ భారత రవాణా ముఖచిత్రాన్ని మార్చే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలిపే ఈ రహదారి అందుబాటులోకి వస్తే చిత్తూరు జిల్లా వాసులు కేవలం గంటన్నరలోనే బెంగళూరు లేదా చెన్నై చేరుకోగలుగుతారు. ముఖ్యంగా వీకోట వంటి సరిహద్దు ప్రాంతాల నుంచి గంటలోపే బెంగళూరు చేరే అవకాశం ఉంటుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ హైవేలు పారిశ్రామిక అభివృద్ధికి, అంతర్రాష్ట్ర వాణిజ్యానికి మరియు లాజిస్టిక్స్ రంగానికి వెన్నెముకగా నిలవనున్నాయి. ఈ భారీ రహదారి ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల మధ్య అనుసంధానం మరింత బలపడడమే కాకుండా రాయలసీమ మరియు తెలంగాణ జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. భారతదేశ రవాణా రంగంలో యాక్సెస్ కంట్రోల్ రహదారులు ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తున్నాయి. సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే యాక్సెస్ కంట్రోల్ హైవేలులో ప్రధానంగా కనిపించే తేడా ప్రవాహ నియంత్రణ. ప్రస్తుతం ఉన్న NH-44 వంటి రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు రహదారిపైకి రావడం, యూటర్న్లో స్థానిక ట్రాఫిక్ కలిసిపోవడం వల్ల ప్రమాదాలు పెరగడమే కాకుండా వాహనాల సగటు వేగం కూడా గణనీయంగా తగ్గిపోతోంది. యాక్సెస్ కంట్రోల్ విధానంలో రహదారిని నిర్మించినప్పుడు వాహనాలు నిరంతరంగా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతాయి. మధ్యలో అడ్డంకులు లేకపోవడం వల్ల డ్రైవింగ్ సౌలభ్యం పెరగడమే కాకుండా దీర్ఘదూర ప్రయాణాలు కూడా అలసట లేకుండా పూర్తవుతాయి. ఇది వ్యక్తిగత వాహనదారులకే కాదు, వాణిజ్య రవాణాకి కూడా పెద్ద ప్రయోజనాన్నందిస్తుంది. ఈ రహదారుల నిర్మాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. పాదచారులు, పశువులు మరియు నెమ్మదిగా వెళ్లే స్థానిక వాహనాలు ప్రధాన రహదారిపైకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. అలాగే నిర్ణీత ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాల ద్వారానే వాహనాలకు అనుమతి ఉంటుంది.
దీనివల్ల గతంలో తరచూ జరుగుతున్న ప్రాణాంతక ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలు ఇప్పటికే ఐటీ, ఫార్మా మరియు తయారీ రంగాల్లో ప్రపంచస్థాయి కేంద్రాలుగా ఎదిగాయి. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గడం వల్ల లాజిస్టిక్స్ రంగానికి భారీ ఊతం లభిస్తుంది. సరుకు రవాణా చేసే లారీలు వేగంగా గమ్యాన్ని చేరడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గుతాయి. దీని ప్రభావం చివరికి నిత్యావసర వస్తువుల ధరలపైన సానుకూలంగా పడుతుంది. ఈ రహదారి విస్తరణతో కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల గుండా సుమారు 260 కిలోమీటర్ల మేర ఈ రహదారి ప్రయాణిస్తుంది. దీనివల్ల ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్న రాయలసీమ ప్రాంతానికి కొత్త గుర్తింపు లభించనుంది. పర్యాటక రంగానికి ఇది వరంగా మారుతుంది. అహోబిలం, మహానంది, లేపాక్షి వంటి చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లే పర్యాటకులకు ప్రయాణం మరింత సులభం, సురక్షితమవుతుంది. దీని ద్వారా స్థానిక వ్యాపారాలకు కూడా ఆదాయం పెరుగుతుంది. అనంతపురం జిల్లాలో రైతులు పండించే అరటి, బొప్పాయి వంటి పండ్లను బెంగళూరు లేదా హైదరాబాద్ విమానాశ్రయాలకు వేగంగా తరలించడం సాధ్యమవుతుంది. దీని ద్వారా ఎగుమతులు పెరిగి రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్కు త్వరగా చేరడం వల్ల నష్టాలు కూడా తగ్గుతాయి. కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేయడం కంటే ఇప్పటికే ఉన్న రహదారిని విస్తరించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. తక్కువ చెట్ల నరికివేతతో పాటు వ్యవసాయ భూములు మరియు అడవులు దెబ్బతినకుండా సంరక్షించవచ్చు. ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదనంగా స్మార్ట్ టోలింగ్ వ్యవస్థను కూడా అమలు చేస్తారు. మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ఫాస్టాగ్ ద్వారా ఆటోమేటిక్గా టోల్ వసూలవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ జాములు తగ్గి ప్రయాణం మరింత సాఫీగా సాగుతుంది. బెంగళూరు, చెన్నై ఎక్స్ప్రెస్వే మరియు హైదరాబాద్, బెంగళూరు విస్తరణ పనులు పూర్తయితే దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై గోల్డెన్ ట్రయాంగిల్ ఒక శక్తివంతమైన ఆర్థిక మండలిగా రూపుదిద్దుకుంటుంది. చిత్తూరు జిల్లాలోని వి కోట వంటి ప్రాంతాలు బెంగళూరుకు శాటిలైట్ టౌన్లుగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం సాధారణ ప్రయాణాలకే కాకుండా దేశ రక్షణ రంగం మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలకు కూడా ఈ రహదారులు కీలక ధమనులుగా మారనున్నాయి. వేగవంతమైన, సురక్షితమైన రవాణా దేశ వ్యూహాత్మక అవసరాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు కేవలం సిమెంటు, కాంక్రీటుతో నిర్మించే రహదారి మాత్రమే కాదు, ఇది కోట్లాది ప్రజల ఆకాంక్షలు, భద్రత, వ్యాపార అవకాశాలు మరియు భవిష్యత్ అభివృద్ధితో ముడిపడి ఉన్న ఒక మహత్తర దృక్పథం. రాబోయే నెలల్లో డిపిఆర్ పూర్తయ్యాక, నిర్మాణ పనులు ప్రారంభమైతే వచ్చే 3-4 ఏళ్లలో దక్షిణ భారత రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పవచ్చు.